కేసీఆర్ మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్ గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి 4-5 కామెంట్స్ చేశారు. ఆయన చేసిన ఆ కామెంట్స్ అన్నిటికీ సంబంధించి 1 by 1 వెరిఫై చేద్దాము, అందులో అసలు నిజాలు ఏంటి అనేది. ఆయన చేసిన ఫస్ట్ కామెంట్కి సంబంధించి ఈ 10 seconds వీడియో పెట్టి ఒకసారి చూడండి. అసలు 1/3 వరల్డ్కు మన జినోమ్ వ్యాలీ నుంచే వ్యాక్సిన్ సప్లై అవుతుంది. ఇలా 1/3 ఆఫ్ ద వరల్డ్ హైదరాబాద్ జినోమ్ వ్యాలీ నుంచే వ్యాక్సిన్ సప్లై అవుతుంది. చూశారు కదండి, మీకు ఆయన ఈ ప్రెస్ మీట్ మొత్తం మీద కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు 14 సార్లు 15 సార్లు తీసి మాట్లాడారు. ప్రతిసారి కూడా ఆయన తెలంగాణకి ఏం చేయలేదనో హైదరాబాద్కి ఏం చేయలేదనో అంటానే మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇదే ప్రెస్ మీట్లో ఆయన ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఏంటి, జినామ్ వ్యాలీ నుంచే వరల్డ్లో 1/3 కంట్రీస్కి సంబంధించిన వ్యాక్సినేషన్ అంతా సప్లై అవుతుంది అని గొప్పగా చెప్పారు. మరి ఆ జినామ్ వ్యాలీని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు? 98-99 టైంలో చంద్రబాబు నాయుడు గారే కదా అది ఎస్టాబ్లిష్ చేసింది. మీరే ఒప్పుకున్నారు ఇక్కడ. ఇక నెక్స్ట్ ఆయన ఆంధ్రప్రదేశ్లో MOUల మీద వీటి మీద కొన్ని కామెంట్స్ చేశారు. దానికి సంబంధించిన ఈ 30 seconds వీడియో పెట్టి ఒకసారి చూడండి. ఒక హైప్ క్రియేట్ చేసుడు దీని గురువు చంద్రబాబు నాయుడు. ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పెట్టే కదా వైజాగ్లో ఎవరు వెళ్ళి MOUలు చేసిన వాళ్ళు అంటే వంట మనుషులు అని చెప్పిండ్రు. ఆ స్టార్ హోటల్లో బయట వంట మనుషులు వాడు ఎవడ సప్లై చేసేటోళ్ళు వాడు వచ్చి కూర్చోపోయి సంతకం పెట్టిండు వాడు పాపం. అవునే అంటే పాపులర్ అయింది అది. ఇప్పుడు మరి ఎక్కడ పెట్టుబడి ఎక్కడ చెప్పండి. ఆఖరికి 10,000 కోట్లు అన్న రావాలి. 15 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు. చూశారు కదండి, కేసీఆర్ అంటుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 2014-19 టైంలో వైజాగ్లో పెట్టుబడుల సదస్సు అని పెట్టి లక్షల కోట్ల పెట్టుబడులు అని ఒక హైప్ క్రియేట్ చేశాడు, ఒక హైప్ క్రియేట్ చేసుకున్నాడు. అంతేగాని రియాలిటీలో 10,000 కోట్ల పెట్టుబడులు కూడా రాలేదు అనేసి మాట్లాడారు. ఈయన చెప్పిన దాంట్లో అసలు నిజాలు ఏంటి అని వెరిఫై చేసే ముందు ఇదే ప్రెస్ మీట్లో ఆయన ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి సంబంధించిన 10 seconds వీడియో పెట్టి చూడండి. ఫాక్స్కాన్ అనే కంపెనీ చాలా పెద్ద కంపెనీ వాస్తవానికి. ఇదేవి తయారు చేస్తారు ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ. చాలా మంది ఉమెన్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది దాంట్లో, వేల మందికి. సరే వస్తే మనకు కూడా లాభం జరుగుతుంది. వాని ఎంబడి మస్తు దాంట్లో ఆల్మోస్ట్ వచ్చిండు, 90% వచ్చిండు. మీ పాలసీ బాగుందని అప్రిషియేట్ చేసి అన్ని చేసిండు. యాళ్ళకు వస్తే మహారాష్ట్ర ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలు వానికి నగదు ఇన్సెంటివ్ ఇస్తాను వాడు తీసుకుపోయింది. అప్పుడు మనకు అంత కెపాసిటీ లేకుంటే సరే రియల్ ట్రై చేస్తే కాంపిటీషన్ ఉన్నప్పుడు ట్రై చేస్తే కొన్ని సందర్భాలు జరుగుతాయి, కొన్ని జరిగాయి. చూశారు కదండి, ఆయన కేసీఆర్ అంటుంది ఏంటంటే వీళ్ళంట ఫాక్స్కాన్ అనే మల్టీనేషనల్ కంపెనీని తీసుకురావడానికి చాలా గట్టి ప్రయత్నాలు చేశారంట. దానివల్ల వేల మందికి ఉద్యోగాలు ఇవన్నీ వస్తాయంట. దాదాపుగా 90% వచ్చేసింది తెలంగాణకి అనుకున్నప్పుడు మహారాష్ట్ర వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. కొన్నిసార్లు మనం ఇలా ప్రయత్నాలు చేస్తుంటే ఇది అవ్వటం సహజమేను, కాకపోతే మనం గట్టి ప్రయత్నం చేసాము అని గొప్పగా చెప్పుకున్నాం. మీకు అసలు నిజ రియాలిటీ ఏంటంటే ఇదే ఫాక్స్కాన్ కంపెనీని 2018లోనే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారండి. అప్పుడే ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయింది. ఆ 2019 జనవరిలో లోకేష్ గారు అక్కడికి వెళ్ళేసి అక్కడ ఎంప్లాయీస్ తోటి కానీ ఆ ప్రొడక్షన్ యూనిట్ ఆ ప్లాంట్ దగ్గర తీసుకున్న ఫొటోస్ ఇవి మీరు చూడండి. ఫాక్స్కాన్ అనే కంపెనీని తీసుకురావడానికి కేవలం వీళ్ళు ప్రయత్నం మాత్రమే చేశారు. దాన్నే అది పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారు. దాన్ని హైప్ క్రియేట్ చేయటం అని అనేసి అంటారా? లేదంటే దాన్నే 2018లోనే ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి అందులో దాదాపుగా 15,000 మంది ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడు ఆ తీసుకువచ్చిన దాన్ని మేము తీసుకొచ్చాము అని చెప్పుకోవడానికి హైప్ క్రియేట్ చేయటం అని అనేసి అంటారా? ఏది హైప్ క్రియేట్ చేయటం, ఏది రియాలిటీ? ఇది మాత్రమే కాదు, MOUలు అని చెప్పేసి హైప్ క్రియేట్ చేస్తారు ఇది అంటున్నారు కదా. నెక్స్ట్ ఇంకొకటి, ఇది 2016లో కేటీఆర్ వేసిన ట్వీట్, అశోక్ లేలాండ్ తోటి నేను మాట్లాడిన 3 రోజుల్లోనే వాళ్ళు మాతోటి వచ్చి MOU చేసుకున్నారు, అశోక్ లేలాండ్ తెలంగాణకు వచ్చేస్తుంది అని అనేసి ఆయన చేసిన ట్వీట్. ఇంకా ఆ తర్వాత మీ వాళ్ళ ప్రచారాలు 3 రోజుల్లోనే డీల్ క్లోజ్ చేశాడు అది ఇది అని అనేసి చెప్పారు. కట్ చేస్తే ఇప్పటికి కూడా తెలంగాణలో అశోక్ లేలాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టినట్టు డీటెయిల్స్ అయితే నాకైతే కనపడలేదు. కానీ అదే అశోక్ లేలాండ్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్లో 2018లో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఇదే విజయవాడ దగ్గర మల్లవరం దగ్గర ఇది ఏర్పాటు చేశారు. ఆల్రెడీ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయింది. ఇదే ఆ కంపెనీ ఇమేజెస్, అక్కడ జరుగుతున్న ప్రొడక్షన్. నెక్స్ట్ ఇలానే ఇంకొకటి, ఇదే కేటీఆర్ గారు ట్వీట్ చేశారు, వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ TCL తెలంగాణకి వచ్చేస్తుంది, MOU అయిపోయింది అని అనేసి ఆయన ట్వీట్ చేశారు, ఫోటోలు పెట్టుకున్నారు. కట్ చేస్తే ఇప్పటిదాకా TCL తెలంగాణలో ప్లాంట్ ఏర్పాటు చేసినట్టు నాకైతే కనిపించలేదు ఏ డీటెయిల్స్. కానీ ఇదే TCL ఆంధ్రప్రదేశ్లో 2018లోనే చేశారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఇదే అక్కడ ఉన్న ప్లాంట్ తిరుపతిలోది, అక్కడ ఫొటోస్ ఇవి. అలాగే 2016-17 టైంలోనే లోకేష్ గారు యుఎస్ వెళ్ళేసి ఫ్లెక్స్ట్రానిక్స్ని కలిశారు.
ఆ తర్వాత ఇదే కేటీఆర్ గారు కూడా అదే ఫ్లెక్స్ట్రానిక్స్ వాళ్ళని కలిశారు, ట్వీట్ చేసుకున్నారు అనమాట, వీళ్ళని కలిశాను అనేసి. ఆ తర్వాత ఇంకా మీ ప్రచారాలు ఫ్లెక్స్ట్రానిక్స్ వచ్చేస్తుంది తెలంగాణకి అది ఇది అని అనేసి అంట. కట్ చేస్తే అదే ఫ్లెక్స్ట్రానిక్స్ 2018లో ఆంధ్రప్రదేశ్కి వచ్చి చేశారు. ఆల్రెడీ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయింది. ఇదే ఆ కంపెనీ ఫొటోస్ ఇవి. అలాగే ఆ నెక్స్ట్ 2018 జనవరి ఆ టైంలో కేటీఆర్ వెళ్ళేసి హీరో మోటార్స్ పవన్ వీర్ని కలిశారు. దాన్ని ఆయన పోస్ట్ చేసుకున్నారు, ఇలా మీటింగ్ జరిగింది హీరో మోటార్స్ తోటి ఇది అనేసి. ఆ తర్వాత ఇంకా మీ ప్రచారాలు ఇవన్నీ హీరో మోటార్స్ని తీసుకొచ్చేస్తున్నాడు కేటీఆర్ అది ఇది అంట, ఇదంతా చేసుకున్నారు. ఆ తర్వాత అది కర్ణాటకకి వెళ్ళింది అని అనేసి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ అది ఆంధ్రప్రదేశ్కే వచ్చి చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. ఇది 2019-18 టైంలోనే అనమాట. 2018 జనవరిలో మీరు కలిసి ఇది మాకు వస్తుంది అని వేసుకున్నారు. 2018 ఏప్రిల్ మే ఆ టైంలో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు స్టార్ట్ చేశారు. అలాగే అపోలో టైర్స్ కూడా అప్పుడంతే. ఫస్ట్ తమిళనాడు అనుకున్నారు, అది తమిళనాడు నుంచి తెలంగాణకి వచ్చేసింది, తెలంగాణకి తీసుకొచ్చేస్తున్నారు కేటీఆర్ ఇది ఇది అనేసి ప్రచారాలు ఇదంతా చేసుకున్నారు. కట్ చేస్తే అది కూడా 2018 ఆ టైంలో వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోనే పెట్టుబడి పెట్టింది. ఆల్రెడీ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. మీరు చూడండి, ఇప్పుడు కేవలం 6 కంపెనీలు మాత్రమే చెప్పాను. ఏంటివి? ఫాక్స్కాన్, అశోక్ లైలాండ్, టీసీఎల్, ఫ్లెక్స్ట్రానిక్స్, హీరో మోటార్స్ అండ్ అపోలో టైర్స్. ఈ 6 మాత్రమే చెప్పాను. ఈ 6 ఏంటి? పెద్ద కంపెనీలు తెలంగాణకి వచ్చేస్తున్నాయి అని ఎంఓయూలు అయినాయి అని అనేసి ప్రచారాలు చేసుకున్నవి, అక్కడికి కాకుండా ఆంధ్రప్రదేశ్కి వచ్చినవి. వాటి మాత్రమే చెప్పాను నేను. ఇంకా చిన్న కంపెనీలు చాలా ఉన్నవి తెలంగాణకి అని వాళ్ళు ప్రచారాలు చేసుకొని ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చినవి అనేవి కూడా. మీరు కేవలం 10,000 కోట్ల పెట్టుబడులు కూడా రాలేదు అని అనేసి మాట్లాడారు కదా కేసీఆర్ గారు 2014-19 మధ్య ఆంధ్రప్రదేశ్లో. మరి మీకు ఇక్కడ మీరే కదా ఈ 1,000 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వస్తున్నాయి అని ప్రచారాలు చేసుకుని ఆంధ్రప్రదేశ్లో కనబడతా ఉన్నాయి. మరి ఇవి మాత్రమే కాకుండా ఆనాడు 2014-19 మధ్యలో దేశంలోనే అతిపెద్ద ఎఫ్డిఐ కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. అది కూడా ఎక్కడికి? అనంతపురానికి వచ్చింది. ఈరోజు అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇవన్నీ ఉన్న హైదరాబాద్ను చూపించి పెట్టుబడులు ఇవి దేశ రావటం ఏముందండి. మీకు అత్యంత తక్కువ వర్షపాతం ఉన్న అనంతపురం లాంటిది, అలాగే గతంలో కొంత ఫ్యాషన్ బ్యాక్గ్రౌండ్ లాంటివి ఉన్న ప్రాంతము, అలాగే చాలా తక్కువ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటిది ఉన్న ఒక ప్రాంతంలోకి దేశంలోనే అతిపెద్ద ఎఫ్డిఐని తీసుకొచ్చారు 2017లోనే చంద్రబాబు నాయుడు గారు. ఇక ఇవి కాకుండా సెల్కాన్ కానీ, మైక్రోమాక్స్ కానీ, ఏఎంటీజెడ్ కానీ ఇలా చెప్తా పోతే చాలా ఉన్నాయి. అంతెందుకు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అధికారికంగా శాసన మండలిలో ప్రకటించిన రిపోర్ట్ ఇదిగోండి. 2019 జూలై ఆగస్టు ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే శాసన మండలిలో అధికారికంగా ఈ రిపోర్టు ఇచ్చింది. 2014 జూన్ నుంచి 2019 మేలోపు చంద్రబాబు నాయుడు గారి ఆ 5 ఏళ్ల హయాంలో 5,13,000 కొత్త ఉద్యోగాలు తీసుకొచ్చారు అని అనేసి వైసీపీ ప్రభుత్వమే అధికారికంగా ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన రిపోర్ట్ అని మాత్రమే కాదు, వీటి మొత్తం కంపెనీలు కూడా ఏ టైంలో వచ్చినవి, అవి జీవోల నంబర్లతోటి సహా, అలాగే ప్రొడక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, వాటి ఇమేజెస్, వీటన్నిటిని ఆధారాలతోటి సహా చూపిస్తా. నేను దీనికోసమే స్పెషల్గా ఒక వీడియో గతంలోనే చేశాను. ఆ వీడియో మీకు వీడియో ఎండ్ కార్డ్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ పెట్టుబడులు అన్నీ కూడా ఏ టైంలో వచ్చినవి, ఆ ప్రొడక్షన్ ఏంటి అనే డీటెయిల్స్ దీని గురించే ఇచ్చాను అనమాట. అలాగే ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ మాత్రమే కాదు, ఎఫ్డిఐలు కేంద్ర ప్రభుత్వం ఇది ఇస్తుంది కదా, ఆ ఎఫ్డిఐల లిస్ట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 2014-19 మధ్య ఆంధ్రప్రదేశ్ 58,000 కోట్ల ఎఫ్డిఐలను అట్రాక్ట్ చేసి దేశంలో 3వ స్థానంలో నిలిచింది ఆ రోజు ఆంధ్రప్రదేశ్. మీకు ఆనాడు తెలంగాణ టాప్ 8లో కూడా ఎక్కడా లేదు. ఆ రోజు ఒకసారి ఒక సంవత్సరం ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో, ఒకసారి 4వ స్థానంలో, ఇలా మొత్తంగా కంబైన్ చేస్తే 5 ఏళ్ల పీరియడ్ కలిపి 3వ స్థానంలో నిలిచింది. అప్పుడు తెలంగాణ కనీసం టాప్ 8లో కూడా ఎక్కడా లేదు. ఇది మీకు వడ్డించిన విస్తర్ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న హైదరాబాదు ఇవన్నీ ఉన్నా కూడా ఇండస్ట్రియల్ సెక్టార్లో కూడా ఏ విధమైన కాంపిటీషన్ ఇవ్వలేదండి 2014-19 మధ్య మీరు ఆంధ్రప్రదేశ్కి. కనీసం కాంపిటీషన్ కాదు కదా, కన్సిడర్ దాంట్లో కూడా లేదు కాంపిటీషన్ అనే దాంట్లో.
అలాగే నెక్స్ట్ ఇదే ప్రెస్ మీట్ లో కేసీఆర్ వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా మాట్లాడుతూ చాలా కామెంట్స్ చేశారు. దానికి సంబంధించి చూసే ముందు ఆయన ఒక రిపోర్ట్ గురించి కూడా మాట్లాడారు. దానికి సంబంధించిన ఈ 10 seconds వీడియో బిట్ ఒకసారి చూడండి. ఇవాళ ఏందండి, ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారంగా 20% క్రైమ్ రేట్ పెరిగింది తెలంగాణలో. చూశారు కదండి, ఆయన కేసీఆర్ అంటుంది ఏంటంటే ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం ప్రజెంట్ తెలంగాణలో క్రైమ్ రేట్ ఎక్కువైంది అని అనేసి చెబుతా ఉన్నారనమాట. సరే, ఇప్పుడు ఆ డీటెయిల్స్ ఏంటి అని అనేది నేను చూడలేదు. కాకపోతే ఆయన ఏదైతే క్రెడిబిలిటీ ఆపాదించి చెప్పాడో ఎన్సీఆర్బీ రిపోర్ట్, అదే ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారము 2014 to 19 మధ్య దేశంలో అత్యధికంగా రైతు ఆత్మహత్యలు జరిగిన రాష్ట్రాల్లో తెలంగాణ 2వ స్థానంలో ఉంది. మహారాష్ట్ర ఫస్ట్ స్థానంలో ఉంది. 2016-18 ఆ టైంలో ఇది 2వ స్థానంలో ఉంది తెలంగాణ. అలాగే మహిళా రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. మీరు హైప్ క్రియేట్ చేసుకోవడం అంటున్నారు కదా, మీరు ఈ వ్యవసాయ రంగం అనే దాంట్లో కూడా అలానే క్రియేట్ చేసుకున్నారు. మీరు ఆ రోజు ఏంటి 1,00,000 కోట్లతోటి కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నాం, బాహుబలి ప్రాజెక్టు, అది ఇది అంటే ఎంత హైప్ క్రియేట్ చేయాలో అంత హైప్ క్రియేట్ చేసుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు దాని ద్వారా ఎన్ని టీఎంసీలు మీరు నీళ్లు తీసుకొచ్చారు అని అనేది చూస్తే మొన్న మరి ఇరిగేషన్ మినిస్టరే అఫిషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి 150 టీఎంసీలు తోడితే దాని ద్వారా అందులో 100 టీఎంసీలు మళ్ళీ సముద్రంలోకి వదిలేరు. కేవలం 55 టీఎంసీలు మాత్రమే వాడటానికి ఉపయోగపడింది. కనీసం కరెంటు బిల్లుల ఖర్చులు కూడా రాలేదు అని అనేసి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. అలాగే చాలా సార్లు న్యూస్ పేపర్లో చూస్తానే ఉన్నాము. ప్రతిసారి కాళేశ్వరం నుంచి నీళ్లు తోడారు అంటారు, ఆ తర్వాత మళ్ళీ 2 రోజులకి తోడిన నీళ్ళని సముద్రంలోకి వదిలేశారు అని అనేసి వస్తూ ఉంటది. తెక్కలోడు తిరణాలకు వెళ్తే కానీ ఎక్కాదేగను జరిపినట్టుండ్లా ఆ రకంగా నీళ్లు దోడటము మళ్ళీ వాటిని సముద్రంలోకి వదిలేయటము అట్టా కనపడతా ఉంది. అదే చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో కేవలం 1100-1200 కోట్లతోటి పట్టిసీమ కట్టి దాని ద్వారా కేవలం ఆ 4 ఏళ్లలోనే దాదాపుగా 300 టీఎంసీల నీళ్లను తీసుకొచ్చి 48,000 కోట్ల పంటని కాపాడారు. ఇందులో ఏది హైప్ క్రియేట్ చేయటం, ఆ రోజు 2016-17 టైంలో మిర్చి రేట్లు దేశవ్యాప్తంగా అన్ని చోట్ల తక్కువగా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజు ప్రభుత్వమే ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి గిట్టుబాటు ధర కల్పిస్తే అలాంటి గిట్టుబాటు ధరే మాకు కల్పించండి అన్నట్లు మీ తెలంగాణలో ధర్నాలు ఇవన్నీ చేస్తే రైతులకి బేడీ లేసి తీసుకెళ్లిన పరిస్థితులండి మీవి. ఇది మీ పాలన ఆ రోజు వ్యవసాయ రంగంలో. సో ఇందులో కూడా ఏమీ లేదు. ఆ రోజు అదే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యధికంగా డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ సాధించింది వ్యవసాయ రంగం. అలాగే నెక్స్ట్ ఎడ్యుకేషన్ రంగం చూద్దాం. ఎడ్యుకేషన్ దాంట్లో కూడా ఆ రోజు నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం 2014-19 మధ్య విద్యారంగంలో ఉన్నత ప్రమాణాలను పెంపొందించడంలో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత మళ్ళీ 2వ స్థానంలోకి వచ్చింది. ఢిల్లీ తర్వాత స్థానంలోకి వచ్చింది. అదే తెలంగాణ అదే రిపోర్టు ప్రకారం 14వ స్థానంలో ఉంది. అలాగే ఇంకా లిటరసీ దాంట్లోకి వచ్చేసరికి 35వ స్థానంలో పడిపోయి ఉంది తెలంగాణ. ఆ లిటరసీ దానికి సంబంధించి అది కేవలం మీ గవర్నమెంట్ మాత్రమే అంటాం కానీ కాదు, అది ఇదివరకు ఉన్న గవర్నమెంట్లు అన్నిటి దాని ప్రకారమే ఉంటది కాబట్టి దాని మీద మాట్లాడలేదు. కానీ 14-19 మధ్య విద్యారంగంలో ప్రమాణాలు పెంపొందించడంలో ఫెసిలిటీస్ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటిని క్రియేట్ చేయడం దానికి సంబంధించి నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఒకసారి 4 ఒకసారి 2వ స్థానంలో ఉంటే తెలంగాణ మాత్రం 14వ స్థానంలోనే ఉంది. ఈ రకంగా మీరు 2014-19 మధ్య అటు ఇండస్ట్రియల్ సెక్టర్, ఎడ్యుకేషన్ సెక్టర్, వ్యవసాయ రంగం ఎందులో కూడా ఆంధ్రప్రదేశ్ కనీస కాంపిటీషన్ కూడా ఇవ్వలేదండి. ఒకవేళ మీ అబ్బాయి మీకు అబద్ధాలు చెప్పారో లేదంటే మీకు అప్పట్లో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానీ వీళ్ళందరూ ఏ చిన్నది మీరు చేసినా కానీ కేటీఆర్ గారి గురించి కేసీఆర్ గారి గురించి ట్వీట్లు వేయటం, పబ్లిసిటీ, హైప్ ఇదంతా చేస్తూ ఉండేవాళ్ళు కదా. సో వాటన్నిటి మూలాన ఏదో చేసేసినట్టు మీకు అనిపించిందేమో కానీ రియాలిటీ అయితే ఇదండి. ఇక మీకు అదృష్టం అనేది ఎక్కడ కలిసి వచ్చిందో చెప్పమంటారా? మీకు అదృష్టం కలిసి వచ్చింది 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవటంతోటేనండి. మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇవన్నీ గుర్తు చేసుకోవాలండి. ఇవన్నీ మర్చిపోయే విషయాలు కాదు, గుర్తు చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో May 23 రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ తర్వాత 4 రోజులకో 3 రోజులకో కేసీఆర్ గారి ఇంటికి వెళ్ళేసి వాళ్ళని కలిశారు. ఆయన కలిసిన ఆ తర్వాత 4-5 రోజులకే హైదరాబాద్ లోని ఆంధ్ర భవనాలని తెలంగాణకి దారాదత్తం చేస్తా జీవో ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసిన వారం రోజులకే. అలాగే ఆ తర్వాత రెండోసారి మళ్ళీ కేసీఆర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు కలిసింది ఎప్పుడు? ఆగస్టు ఆ టైంలో. ఆ కలిసిన 2-3 రోజుల తర్వాత
పోలవరాన్ని నిలిపేస్తా ఉత్తర్వులు ఇచ్చారనమాట ఇదే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత కాలంలో కేసీఆర్ గారు అసెంబ్లీలో కూడా కొన్నిసార్లు చెప్పారు, నేనే పోలవరాన్ని ఎత్తు తగ్గించమన్నాను, పోలవరాన్ని ఇట్ట చేయమన్నాను, ఇది అని అనేసి. ఇక ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ని కలిసిందప్పుడు ఆ తర్వాత 2-3 నెలలకు కలిశారు. ఆ తర్వాత అమరావతిని ఆపేస్తా అసెంబ్లీలో స్టేట్మెంట్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అదే టైంలో ఇదే కేసీఆర్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, అమరావతి వేస్ట్ అని నేను జగన్మోహన్ రెడ్డికి చెప్పాను, ఇది అని. ఆ తర్వాత మీకు పీపీఏల రద్దు ఇవన్నీ చేయడంతో ఇంటర్నేషనల్ వైడ్ గా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ అనేది దెబ్బతినిపోయింది. దీంతో ఏ పెట్టుబడులు రాకపోవటం, ఉన్న పెట్టుబడులు కూడా తరలిపోవటం, హోలీటెక్ కానీ ప్రకాశంలో కాగిత పరిశ్రమ ఇవన్నీ తరలిపోవటం, అలాగే అమర్ రాజా కూడా తెలంగాణకి తరలిపోవటం ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు కేంద్ర ప్రభుత్వమే రిలీజ్ చేసిన ఎఫ్డిఐ దీని లిస్టు ప్రకారం 2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్ కేవలం 6,000 కోట్ల ఎఫ్డిఐలు మాత్రమే అట్రాక్ట్ చేసి దేశంలో 14వ స్థానానికి పడిపోయింది. అదే టైంలో తెలంగాణ 7వ స్థానానికి వచ్చింది. మీరు చూడండి, 2014-19 మధ్య ఎఫ్డిఐల్లో 58,000 కోట్లు అట్రాక్ట్ చేసి దేశంలో 3వ స్థానంలో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ నిలిస్తే 2019-24 మధ్య కేవలం 6,000 కోట్లతోటి 14వ స్థానానికి పడిపోయింది. అదే 2014-19 మధ్య తెలంగాణ కనీసం టాప్ 8లో కూడా ఎక్కడా లేదు. అదే 2019-24 మధ్యకి వచ్చేసరికి టాప్ 7లోకి వచ్చింది. కేసీఆర్ ఆ ఎంఓఏల గురించి ఇది మాట్లాడతా వైజాగ్ లో పెట్టుబడులు అనేసి పెట్టేసి వంట మనుషులతోటి ఎంఓఏలు చేసుకున్నారు, భోజనాల దగ్గర గొడవ అయింది, ఆ తర్వాత అదంతా నేషనల్ వైడ్ గా వచ్చినాయి, ఇది అది మొత్తం చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది అన్నట్టు మాట్లాడారు కదా ఇందాక. అది జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కాదండి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. కావాలంటే ఈ 10 seconds వీడియో బిట్ ఒకసారి చూడండి. It's a proud moment to announce that the state has received with an investment of about 13 lakh crores providing employment to almost 6 lakh people. చూశారు కదా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ లో పెట్టుబడుల సదస్సుని పెట్టి 13 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కు వచ్చినాయి అని అనేసి చెప్పారు. అలాగే అదే టైంలో అదే సమ్మిట్ లో భోజనాల కోసం అక్కడ అందరూ కొట్టుకోవటము, ఏదైతే ఎంఓఏలు చేసుకున్నారు అన్నారు చూడండి, వాళ్ళందరూ కూడా అక్కడ భోజనాల దగ్గర కొట్టుకోవటము, అవన్నీ పడేయటము, కిచెన్ ఇవి మొత్తం వీడియోస్ ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ నేషనల్ వైజ్ గా కూడా చాలా తిరిగినాయి. సో ఆ న్యూస్ను చూసి ఈయన కన్ఫ్యూజ్ అయి ఉంటారు కేసీఆర్, ఇది చంద్రబాబు గారి హయాంలో జరిగింది ఇది అని అనేసి అనుకుని. ఎందుకో ఈయన కేసీఆర్ ఆ ప్రెస్ మీట్ మొత్తం కన్ఫ్యూజింగ్గానే మాట్లాడుతూ ఉన్నారు. ఆయన పార్టీ పేరు కూడా మర్చిపోయినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి కావాలంటే ఈ 10 seconds వీడియో బిగ్ చూడండి. ఈరోజు ప్రధానంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గం టీఆర్ఎస్ ఎల్పీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, టీఆర్ఎస్ ఎల్పీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ చూశారు కదండి. ఆయన ఉండేసి టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ఎల్పీ, టీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి పార్లమెంటరీ పార్టీ ఇది అనేసి మాట్లాడుతున్నారు. ఆ టీఆర్ఎస్ పేరు మార్చి బీఆర్ఎస్ అనేసి చేశారు కదా, మరి అది మర్చిపోయారేమో. సొంత పార్టీ పేరే మర్చిపోయినట్టు కన్ఫ్యూజింగ్ లో మాట్లాడిన ఆయనకి అక్కడ ఎంఓఏలు అది బాబు గారి హయాంలో జరిగిందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిందా ఇది అనే దాంట్లో కన్ఫ్యూజ్ అయ్యి మాట్లాడటంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. అలాగే ఈ మొత్తం ప్రెస్ మీట్ దాంట్లో కూడా ఈయన ఆ ఫాక్స్కాన్ అనే దాన్ని మేము తీసుకురావడానికి చేసిన ప్రయత్నమే గొప్పగా అని చెప్పుకున్నారు కదా. అలాగే ఈయన తీసుకొచ్చిన ఒకే ఒక కంపెనీ గురించి గొప్పగా చెప్పుకున్నది ఏంటి అంటే కైటెక్స్ అనే దాని గురించి. దానికి సంబంధించి నీ 10 seconds వీడియో బిట్ చూడండి. వరంగల్లో వస్తున్నటువంటి కైటెక్స్ కానీ చాలా వాళ్ళు ఎంబడివాడి తనలాడి తిప్పలవాడి అది చేసి పట్టుకొస్తే చూశారు కదండి. ఆ కైటెక్స్ అనే ఒకదాని పేరు చెప్పి మేము తీసుకొచ్చాము, గొప్పగా నడుస్తుంది ఇది అన్నట్లు చెబుతా ఉన్నారు. కరెక్టే, కైటెక్స్ పెద్ద కంపెనీ, అది తెలంగాణకి, అది వరంగల్ ఏరియాలో అనుకుంటా అది వచ్చింది. మీకు చూస్తే అది కూడా అది ఎప్పుడు వచ్చింది 2021 ఆ టైంలో. అప్పుడు ఏం జరిగిందంటే ఈ కైటెక్స్ గ్రూప్ కేరళ బేస్ అనమాట. ఈ కైటెక్స్ గ్రూప్ వాళ్ళు 2020 అనే పార్టీ పెట్టేసి ఆ రోజు 2021 ఎలక్షన్స్ లో చేశారు, కొన్ని జిల్లాల్లో ఫెడ్ చేశారు. ఆ తర్వాత వచ్చిన పార్టీ, అధికార పార్టీ ఈ కైటెక్స్ మీద చాలా రైడ్స్, కంప్లీట్గా ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ కంటిన్యూస్గా చేయటం, అక్కడ వర్కర్స్ దగ్గర స్ట్రైక్లు ఇవన్నీ వెనకుండి చేయిస్తున్నారు, ఇవన్నీ జరిగినాయి అనేసి న్యూస్లు ఇవన్నీ వచ్చినాయి. దీంతో వాళ్ళు సౌత్లో ఇంకొక రాష్ట్రానికి పోవాలి, ఇలాంటి వెండేటా పాలిటిక్స్ ఇలాంటివి ఉన్నదాటు కాకుండా వేరే చోటకి వెళ్ళాలి అని చూస్తున్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి తెలిసిందే కదా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏ రకంగా చేస్తున్నారో కక్షపూరిత రాజకీయాలు ఇది. అందుకని ఇటు సైడ్ తెలంగాణ ఇది చూసుకున్నారు. ఆ రకంగా కైటెక్స్ వచ్చింది అనమాట. ఆ వచ్చిన ఒక్కదాని గురించే ఇది గొప్పగా చెప్పుకున్నారు. మీకు అదే టైంలో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారే అధికారంలో ఉండుంటే ఆంధ్రప్రదేశ్లో ఆ కైటెక్స్ కూడా ఆంధ్రప్రదేశ్కే వచ్చి ఉండేది అనేది నేను ఊహాగానాల ప్రకారం ఇలా చెప్పట్లేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఏ ప్రయత్నం చేయకుండా చూస్తా అయితే కూర్చోరండి.
మీకు గత 6 కంపెనీలు 7 కంపెనీలు చూపించాను కదా, ఎంఓయూలు చేసుకొని తెలంగాణ తోటి వాళ్ళు హైప్ క్రియేట్ చేసుకున్న తర్వాత కూడా అవే ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లు. కైటెక్స్ కూడా ఖచ్చితంగా ప్రయత్నాలు చేసేవారే. అలాగే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా గుంటూరు జిల్లా వాళ్ళు మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన విషయం, 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు చిలకలూరుపేట సమీపంలో వంకాయలపాడు దగ్గర, అలాగే గోపాలవారిపాలెం దగ్గర టెక్స్టైల్ పార్క్స్ ఏర్పాటు చేశారండి. అప్పట్లో 2019 టైంలో ఉన్న టెక్స్టైల్ పార్క్స్ ఇవే. అదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అధికారంలో ఉన్నట్లయితే 2019 తర్వాత కూడా ఇదే కైటెక్స్ని ఆంధ్రప్రదేశ్కు వచ్చుండేది అని అనేసి నేను చెప్పట్లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా చూస్తా అయితే ఉండేవాళ్ళు కాదు, ప్రయత్నాలు చేసి ఉండేవాళ్ళు. అదే గత చరిత్ర ప్రకారం ఆ ఎంఓఏలు చేసుకుని తెలంగాణ కూడా ఆంధ్రప్రదేశ్కి ఎలా అయితే వచ్చినాయో ఇది కూడా ఆంధ్రప్రదేశ్కు వచ్చుండే అవకాశమే ఎక్కువ ఉండేది. దాని ద్వారా ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యి ఉండేది, ఆ ఏరియా మొత్తం కూడా మొత్తం రూరల్ ఏరియా, ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగి ఉండేవి. కాబట్టి ఇవన్నీ గుర్తు చేసుకోండి ఒకసారి. సో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్ని ఈ రకంగా చేసి తెలంగాణకి బెనిఫిట్ అయ్యేలా చేశారు అనే కృతజ్ఞతాభావంతో, మరి కారణం ఏంటో కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలకి బీఆర్ఎస్ నేతలు వచ్చి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి కటౌట్ పెట్టారండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా పెట్టలేదు అంత పెద్ద కటౌట్, బీఆర్ఎస్ నేత వచ్చి పెట్టారు. అది కూడా ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి ఉన్నప్పుడు. అది కూడా ఏంటి, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నేను తెలంగాణకి వ్యతిరేకం అని సమైక్యాంధ్ర దీక్షలు చేసిన వ్యక్తికి. దీనికి కారణం ఏమై ఉండొచ్చు? ఒకటి, గతంలో ఈయన చేసిన సమైక్యాంధ్ర దీక్షలు ఇవన్నీ దొంగ దీక్షలు, ఈయన ఇంటర్నల్గా బ్యాకెండ్లో మాట్లాడుకొని ఇవన్నీ చేశారు అని అనేసైనా అనుకోవాలి. లేదు అంటే ఈ 2019-24 మధ్య ఏ రకంగా అయితే ఆంధ్రప్రదేశ్ని ఇలా చేసి తెలంగాణకు బెనిఫిట్ అయ్యేటట్టు చేశాడో ఆ కృతజ్ఞతాభావంతో అయినా వచ్చి పెట్టారు అని అనేసి అనుకోవాలి. లేదు అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు కొన్ని కామెంట్స్ చేస్తున్నారు అసెంబ్లీలో, అలాగే బీఆర్ఎస్కి ఆపోజిట్గా ఉన్నాడు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఏంటంటే కేటీఆర్ మీద నమ్మకం లేక బీఆర్ఎస్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వెంటబడి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ చేస్తున్నారు అని అనేసి వాళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కేసీఆర్ మొన్న చానాళ్ళ తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన డేట్ కూడా చూడండి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు నాడే పెట్టాడు. ఆ కటౌట్లు ఇవి చూసే తన కొడుకు కాకుండా జగన్మోహన్ రెడ్డికి చేస్తున్నారు మా వాళ్ళందరూ అనే ఫ్రస్ట్రేషన్స్ తోటి ఆయన పెట్టారు అని అనేసి కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళందరూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సరే, అందులో వీటిలో ఏది నిజం ఏది అనుకున్నా కానీ ఈ మూడిట్లో ఏదో ఒక కారణం అయితే అయి ఉండాలి కదా. అటు ఆ సమైక్యాంధ్ర అప్పట్లో చేసిన ఆయన దొంగ దీక్షలు అని అనేసి ఒప్పుకోవాలి, లేదంటే 19-24 మధ్య ఈయన ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ని ఇది చేసి తెలంగాణకు బెనిఫిట్ చేయడం వల్ల అయినా ఇలా పెట్టుంటారు అని అనుకోవాలి, లేదంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు కామెంట్స్ చేస్తున్నట్టు ఈ విధంగానైనా అనుకోవాలి. సో మొత్తంగా ఇదండి 2014-19 మధ్య అటు ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ, అగ్రికల్చర్ సెక్టర్ కానీ, ఎడ్యుకేషన్ సెక్టర్లో కూడా ఏ విధంగానూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి కాంపిటీషన్ అనేది కూడా ఇవ్వలేదు అనేది ఆధారాలతో సహా చూశారు. అలాగే 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో చేసిన వీటి వల్ల తెలంగాణ ఏ విధంగా బెనిఫిట్ పొందింది అనేది చూశారు. సో మొత్తంగా కేసీఆర్ చేసిన కామెంట్స్ దానికి సంబంధించిన నిజాలు ఇవి. థ్యాంక్ యూ.